కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలితా వర్మ గారు రాసిన అంతర్యామి అనే కథ విందాం. ఈ కథ తెలుగు తల్లి కెనడా డే 2024 కథల పోటీలో బహుమతి పొందిన కథ. అంతేకాకుండా తెలుగు తల్లి కెనడా పత్రిక జూలై సంచికలో ప్రచురితమైన కథ. అర్ధరాత్రి దాటినట్లుంది. ఒక్కరొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. గదిలో నేను ఓ మూలగా క్రింద చాప మీద పడి నిద్రలో జోగుతున్న నర్సిగాడు మిగిలాం. నా చుట్టూ ఏదో పరిభ్రమిస్తున్నట్లుంది. అదేమిటో తెలీదు, కనిపించదు. కాని ఏదో ఉంది, నా చుట్టూ తిరుగుతూనే ఉంది. బహుశా నిరాకారమైన వాయువు లాంటిదేమో. చాలా చిరాగ్గా ఉంది. ఇంకా ఎన్ని గంటలిలా? ఎప్పుడు తెల్లవారుతుంది? నాకెప్పుడు విముక్తి? అసహనం, అసహనం, అసహనం. అసహనంతోనే జీవితమంతా గడిచింది. ఇప్పుడు అసహనమే. కుటుంబ నియంత్రణ పాటించమంటూ గోడల నిండా ఎర్ర త్రికోణాలు చాటి చెప్తున్నా లెక్క చేయక 10 మందిని కని నానా తిప్పలు పడిన తండ్రిని చూస్తే అసహనం. అప్పుడు తెలీదు అలా లెక్క చేయకపోవడం మన హక్కు అని. ఇచ్చట మూత్ర విసర్జన చెయ్యరాదు అని రాసి ఉన్న గోడ దగ్గరికే వెళ్ళిపోతాం. నో పార్కింగ్ ఏరియా అని రాసి ఉన్న చోటే బండి నిలుపుతాం. అబ్బో, చెప్పాలంటే ఎన్నో ప్రభుత్వ వాక్ నిరాకరణ ఉద్యమాలు. బహుశా నాన్న కూడా నాలాంటి ఉద్యమకారుడేనేమో. అమ్మను చూసినా అసహనమే. ఎప్పుడు చూసినా ఏ తమ్ముడికో మూతి కడుగుతూనో, ఏ చెల్లెలకో జడ వేస్తూనో, అంట్లు తోముతూనో, బట్టలు ఉతుకుతూనో కనిపించేది. తనతో మాట్లాడని తల్లిని చూస్తే అసహనం. కుటుంబ పోషణ భారమై నాన్న తనని మాత్రం బడి మాన్పించినప్పుడు కిమ్మనకుండా ఊరుకున్న అమ్మంటే అసహనమే. అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏమిటో నా చుట్టూ ఏదో వలయాలు వలయాలుగా తిరుగుతున్న అనుభూతి. బలవంతంగా ప్రయత్నపూర్వకంగా కళ్ళు విప్పానో క్షణం. ఏమీ కనబడలేదు. నర్సిగాడు గురక పెట్టేస్తున్నాడు. ఇక నాకు నిద్ర కరువే. ఈరోజు అనే ఏమిటి, నిద్ర కరువై చాలా రోజులే అయింది. నా మనసు కోరుకున్న మనిషి, ఒక్కసారి నా కళ్ళతో చూడాలనుకున్న మనిషి, నన్ను ఒక్కసారి సృశించి నా చెయ్యి పట్టుకొని నీకు నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కోసం ఆరాటం ఎప్పుడు మొదలైందో ఆనాటి నుండి నిద్రలేని రాత్రులే కదా. ఎంత వద్దనుకున్నా ఎన్నో ఆలోచనలు, గతకాలపు జ్ఞాపకాలు, జీవనయానంలో పడిన కష్టాలు, చేసిన తప్పులు, జరిగిన వంచనలు ఎన్నెన్నో గుర్తుకొస్తున్నాయి. ఎన్నో భయంకరమైన రాత్రులు గడిపాను. అలాగే ఈ రాత్రి కూడా జ్ఞాపకాల ముసురులో మునిగిపోయాను. చాలాసేపటికి రాత్రి గడిచిందనటానికి నిదర్శనంగా కిటికీలో నుండి వెలుగు రేఖలు గదిలో వ్యాపించినట్లు తోచింది నాకు. ఇక కాసేపు అయితే ఎవరో ఒకరు వస్తారు, కాస్త సమయం గడుస్తుంది అనుకుని స్థిమితపడ్డాను. నా ముఖం పైన చల్లని స్పర్శ. నర్సయ్య తడిగుడ్డతో నా ముఖం తుడుస్తున్నాడు. వాడి ఒంటి నుండి మైసూర్ శాండిల్ సబ్బు పరిమళం నా ముక్కు పుటాలను చేరింది. అంటే నా అచేతన స్థితిని ఆసరా చేసుకొని వాడు నా బాత్రూంలో నా మైసూర్ శాండిల్ సబ్బుతో స్నానం చేసి వచ్చాడన్నమాట. కోపం నషాళానికి అంటుతుంది. ఎంత పొగర్రా నీకు అందామనుకున్నా. మాట ఎప్పుడో పడిపోయింది. ఎలా అనగలను? కళ్ళెర్ర చేసి చూడాలన్నా కళ్ళు తెరవడమే గగనం. నా ఆసక్తత పైన నాకే అసహనం. అయ్యా, కాఫీ తాగుతారా? వాడు నా చెవిలో గట్టిగా అరుస్తున్నాడు. నేను నెమ్మదిగా చేయి పైకెత్తాను, తాగుతానని సంకేతం. వాడు కాఫీ తెచ్చేలోగా నాకొచ్చిన కోపాన్ని అంతరాంతరాలలో అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతకన్నా ఏం చేయగలను? చల్లటి కాఫీ నా ముఖాన్ని తగలెడతావా? నేను ముఖం కడుక్కొని వచ్చేసరికి వేడిగా కాఫీ కూడా అందివ్వలేవా అని హూంకరిస్తూ చేతిలో ఉన్న కప్పులోని కాఫీ ఆమె ముఖంపై చల్లడం గుర్తొచ్చింది. అయినా భరించింది జానకి. భార్య కదా. నా కళ్ళలోంచి 2 కన్నీటి బొట్లు జారాయి. అయ్యా, నోరు తెరవండి, కుసింత కాఫీ నీళ్లు తాగేద్దురు గాని గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు నరసయ్య. బలవంతం మీద 2 పెదవులు విడదీశానే కాని దవడలు కదిలించడం సాధ్యం కాలేదు. వాడు చెంచాతో కాఫీ చుక్కలు నా నోట్లో పోసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. యాతన, యాతన, దేహానికి చెప్పలేని యాతన, లోలోన భరించలేని యాతన. చుట్టూ ఏదో తిరుగుతుంది. ఇప్పటిదాకా నిరాకారమైనదేదో నా చుట్టూ పరిభ్రమించినట్లుగా అనిపించింది. ఇప్పుడు ఏవో ఆకారాలు నా చుట్టూ తిరుగుతున్నాయి.
అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, జానకి, నా కొడుకు ప్రశాంత్ నా చుట్టూ మోగారు. నాకు దగ్గరగా, చాలా దగ్గరగా నా చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఊపిరి ఆడటం లేదు. ఎవరి స్పర్శ కోసమో ఇన్నాళ్ళు ఎదురు చూసిన నా దేహం ఇప్పుడు నా కన్న కొడుకు దగ్గరతనాన్నే సహించలేకపోతుంది. దూరంగా జరగండి అని అసహనంగా అరిచాను. శబ్దం రాలేదు. నా చుట్టూ వలయంలా తిరుగుతున్నదేదో ఒక్కసారిగా వేగం పెంచింది. నా చుట్టూ తిరిగి తిరిగి బలంగా నాతో పాటు పైకి ఎగిసింది. అంతే. అయ్యా, అయ్యా అంటూ గట్టిగా అరుస్తూ తల బాదుకుంటూ ఏడవసాగాడు నరసయ్య. కళ్ళు మూసుకుపోయినా నాకంతా స్పష్టంగానే కనిపిస్తుంది. మేడ మీద గదిలో ఉండే భాస్కర్ హడావుడిగా మెట్లు దిగి రావడం కనిపించింది. బాబు, అయ్యగారు, అయ్యగారు మనకిక లేరు బాబు, ఏడుస్తున్నాడు నరసయ్య. భాస్కర్ నా చేయి పట్టుకొని చూశాడు. ముక్కు పుటాల దగ్గర వేలు పెట్టి చూశాడు. దూరంగా జరిగి ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ వరండాలోకి వెళ్ళాడు. నరసయ్య ఏడుపు శబ్దంలో భాస్కర్ ఎవరితో మాట్లాడుతున్నాడో వినపడలేదు. ఆపరా వెధవా అని అరిచాను. నా గొంతు నాకే వినబడలేదు. ఇంతలో నరసయ్య భార్య గంగమ్మ గుండెలు బాదుకుంటూ అయ్యా, అయ్యా అని ఏడుస్తూ నా దగ్గరగా వచ్చి కింద కూలబడి ఏడవసాగింది. దాని వెనకాలే నిలబడి నన్ను వాళ్ళమ్మని మార్చి మార్చి చూడసాగారు దాని కొడుకులిద్దరూ. కాసేపు చూసి ఇద్దరూ సైగలు చేసుకుని కాస్త వెనక్కి జరిగి తలలు పక్కకు వంచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. రే, గడప దాటి లోపలికొచ్చారంటే కాళ్ళు విరగ్గొడతా వెదవల్లారా. బయట మట్టిలో ఆడి ఆడి లోపలికొస్తారా? నా ఇల్లంతా కంగాళీ చేస్తున్నారు. వాళ్ళని నేను తరిమి కొట్టిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ వెళ్లేవారు. ఇప్పుడు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కోపం, అసహనం. ఎవరెవరో వస్తున్నారు, నన్ను చూసి నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే గతంలో వాళ్లతో కలిగిన అనుభవాలు గుర్తుకొస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి జ్ఞాపకం లేదు. కాసేపటికి భాస్కర్ సుధాకర్తో కలిసి లోపలికొచ్చాడు. సుధాకర్ నా స్నేహితుడు, నా ఒక్కగానొక్క స్నేహితుడు. ప్రతిరోజు ఉదయం నడకలో నాతో పాటు పాల్గొంటాడు. వాణ్ణి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శాంతమూర్తి, స్థితప్రజ్ఞుడు. నా అసహనాన్ని వాడెలా భరించాడో అనిపిస్తుంది ఇప్పుడు. వాడు నా దగ్గరగా వచ్చి నిశ్శబ్దంగా నిలబడ్డాడు నా వంక చూస్తూ. చచ్చేదాకా మారలేదు కదరా అనే భావం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అవును, వాడెన్నిసార్లు చెప్పాడు, నీ అసహనమే నిన్నందరికీ దూరం చేస్తుందిరా నరేష్. ఎవరిని సహించకపోతే ఎవర్రా నిన్ను చూసేది? చివరకు నీకంటూ ఎవరు మిగలకుండా పోతారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి, తప్పదు అని. విన్నాడా తను? అసహనం ముందు పుట్టి తర్వాత తను పుట్టాడేమో. బంధువులని, భార్యని, చివరకు ఒక్కగానొక్క కొడుకును కూడా దూరం చేసుకున్నాడు. ఇప్పుడు అనుకోని ప్రయోజనం ఏమిటి? సుధాకర్ చెప్పింది నిజం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, మళ్ళీ సంపాదించుకోవటానికి జీవితకాలం సరిపోదు. ఆనాడు ఒక్క మాటతో కొడుకును దూరం చేసుకున్నాడు. గత వారం రోజులుగా వాణ్ణి చూడాలని, మాట్లాడాలని మనసు పరితపిస్తున్నా సాధ్యం కావటం లేదు. మసకబారిన కళ్లకు వీడియో కాల్లో వాడి రూపమే అస్పష్టంగా కనపడుతుంది. వాడికి మాత్రం వాడి మనసులో కూడా తను అస్పష్టంగానే మిగిలుంటాడు. నర్సయ్య, అయ్యగారు ఫోన్ తెచ్చు, అందరికీ ఫోన్లు చేయాలి అని సుధాకర్ అడుగుతున్నాడు. చిన్నబాబుకు ఫోన్ చేశారా బాబు అడుగుతున్నాడు నర్సయ్య. ప్రశాంత్ బాబుకేనా? చేశాన్రా, టికెట్ దొరకటం కష్టమట, రానన్నాడు అని సమాధానం చెప్పి ఫోన్ డయల్ చేస్తూ బయటికి వెళ్ళాడు సుధాకర్. నర్సయ్య, వాడి భార్య సుధాకర్ మాటలకు తీవ్రంగా స్పందించి ఏమిటేమిటో అనుకుంటున్నారు. నేను అవేవీ వినే స్థితిలో లేను. నాకు దిమ్మ తిరిగిపోయింది. వాడు రానన్నాడా? నా తలకి కొరివి పెట్టేదెవరు? 5 ఏళ్ల క్రితం. రేయ్, నేను చచ్చినా నువ్వు రావద్దురా. నీ పాపిష్టి చేతులతో నా తలకు కొరివి పెట్టినా పాపమేరా. నీ ముఖం నాకు చూపించకు అని వాడిని ఇంటి నుండి తరిమేశాను. అప్పటి నా పరిస్థితి వాడు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా. నా తండ్రిలా పిల్లలకు అన్యాయం చేయకూడదని ఒక్కగానొక్క కొడుకును కన్నాను. వాడు అడిగినవన్నీ కొనిచ్చాను. కొండ మీద కోతిని తెమ్మన్నా తెచ్చాను. స్తోమత లేకపోయినా అప్పు చేసి లక్షలు పోసి చదివించాను. అప్పు తీర్చడానికి కట్నం ఇచ్చే సంబంధం చూస్తే కాదని ఆదర్శ వివాహం అంటూ పైసా కట్నం తీసుకోకుండా, చెప్పా పెట్టకుండా
కులాంతర వివాహం చేసుకుని వచ్చాడు. ఉద్యోగం చేసి అప్పు తీర్చమంటే పై చదువులోకి అమెరికా వెళ్తానని మరింత డబ్బు కావాలని అడుగుతాడా? మాట పెరిగి వెళ్ళిపోమ్మన్నాను. అంతే. ఆనాటి నుండి వాడికి నాకు రుణం తీరిపోయింది. సుధాకర్ లోపలికొచ్చి, మీ అయ్యగారి ఫోన్లో వాళ్ళ బంధువుల కాంటాక్ట్స్ పెద్దగా లేవురా, ఉన్న ఒకరిద్దరికి చెప్పాను, చూద్దాం, మధ్యాహ్నం వరకు ఎవరొస్తారో అంటున్నాడు నర్సయ్యతో. నాకు తెలుసు, నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ నా 3 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళవి. వాళ్ళెవరూ రారు. ఎలా వస్తారు? ఎవరినైనా సహించానా? ఏ ఇంటి శుభకార్యాలకైనా వెళ్ళానా? పెద్ద తమ్ముడు దగ్గర జీవితం అంతా గడిపి తనువులు చాలించిన అమ్మా నాన్నలను కూడా చుట్టపు చూపులా వెళ్ళి చూసొచ్చాను. అలాంటిది నా కోసం వాళ్ళు ఎందుకొస్తారు? నా అసహనం ఇప్పుడు ఈ క్షణం ఎవరిపైనా లేదు. కేవలం నాపైన నాకే అసహనం కలుగుతుంది. ఇంతలో ఇంటి ముందు వ్యాన్ ఆగిన శబ్దం. బిలబిలమంటూ కొందరు మనుషులు లోపలికొచ్చారు. సుధాకర్తో అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడేస్తున్నారు. గబగబా షామియానా వేశారు, కుర్చీలు సర్దారు, చేయవలసిన పనులన్నీ చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళెవరో తెలీదు. వాళ్ళు చేసే హడావుడి చూసి, ఎవరు సార్ వీళ్ళు? అడిగాడు భాస్కర్ సుధాకర్ని. వీళ్ళు అంతిమయాత్ర అనే సంస్థ నుండి వచ్చారు. నరేష్ కొడుకు ప్రశాంత్ ఏర్పాటు చేశాడు వీళ్ళని. ఎప్పుడో డబ్బులు కట్టి బుక్ చేశాడట. ఇప్పుడు సమయానికి కబురు చేస్తే వచ్చారు. అంత్యక్రియలన్నీ పద్ధతిగా ఏ లోటు లేకుండా వీళ్లే పూర్తి చేస్తారు. నా సందేహానికి సమాధానం దొరికింది. భాస్కర్ ముఖంలో ఆశ్చర్యం. నేను బిత్తరపోయాను. అంటే పెళ్లిళ్లకు వేడుకలకు ఈవెంట్ మేనేజర్లు నిర్వహించినట్లుగా ఇది కూడానా? భాస్కర్ ప్రశ్నలో ఆశ్చర్యం. అవునన్నట్లుగా తల పంకించాడు సుధాకర్. కాసేపు అయ్యాక ఆ వచ్చిన వాళ్లలో నుండి ఒకరు టీం లీడర్లా ఉన్నాడు. సుధాకర్ దగ్గరకు వచ్చి, సార్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిప్పు పట్టేవాళ్ళెవరో చెప్తే చేయవలసిన తంతు చేసేయవచ్చు అని సుధాకర్ సమాధానం కొరకు ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఒక్క నిమిషం అంటూ సుధాకర్ భాస్కర్ని పక్కకు పిలుచుకెళ్లి ఏదో మాట్లాడుతున్నాడు. సుధాకర్ నేనే నిప్పు పెడతానంటాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్న నాకు సుధాకర్ ఆ మాట అనకుండా భాస్కర్తో చర్చించడం నిరాశ కలిగించింది. నాలోని అసహనాన్ని సహించి నా వెంట ఉన్న ఏకైక వ్యక్తి సుధాకర్. వాడి చేతుల మీదుగా పోవటం నాకు శాంతినిస్తుంది అనుకున్నాను. కానీ చెవులు రిక్కించి వింటున్నా వాళ్ళ సంభాషణ. వాణ్ణి చివరిదాకా కాస్త చూసుకున్నది నీవే కదా, కొడుకు లాంటి వాడివి. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు పెడతావా అడుగుతున్నాడు సుధాకర్. లేదు సార్, నాకు పెళ్లి కుదిరింది, లేకపోతే నాకేమీ అభ్యంతరం ఉండేది కాదు భాస్కర్ సమాధానం. అదేనయ్యా నా పరిస్థితి. 15 రోజుల క్రితమే మా అమ్మాయి పెళ్లి చేశాను. ఇప్పుడు ఈ కార్యక్రమం చెయ్యలేను. నొసటి పైన చేతితో తడుముకుంటూ కిం కర్తవ్యం అన్నట్లుగా దిక్కులు చూస్తున్నాడు సుధాకర్. ఇంతలో అంతిమయాత్ర టీం లీడర్ సుధాకర్ దగ్గరకొచ్చి, త్వరగా చెప్పండి సార్, లేట్ అయితే మా వర్కర్స్ డబ్బులు ఎక్కువ అడుగుతారు. ఎవరు లేకపోతే మా వాడే ఉన్నాడు, మీరు సరేనంటే పని కానిచ్చేద్దాం అన్నాడు. సరేనన్నాడు సుధాకర్. ఆయన వాళ్ల మధ్య బంధుమిత్రుల కన్నీటి వీడ్కోలు తీసుకునే ఈ అంతిమ ప్రస్థానం ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో జరుగుతుందా? ఇప్పుడు నాలో కాదు నా ఆత్మలో కూడా అసహనమే. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. అయ్యా అయ్యా, ఏమైందయ్యా? నన్నెవరో కుదిపేస్తున్నారు. ఒక్క ఉదిరిన లేచి కూర్చొని కళ్ళు నులుముకొని చుట్టూ చూశా. కిటికీ గుండా సన్నని వెలుతురు గదిలోకి పడుతుంది. నర్సయ్య నా పక్కనే నిలబడి ఆత్రంగా నా వంకే చూస్తున్నాడు. నేను వాడి వైపు చూడగానే, అయ్యా, నిద్దట్లో ఎక్కెక్కేడుతూ ఉన్నారు, అందుకని నిద్రలేపా, పీడకలేమైనా వచ్చిందేమోనని అంటూనే గ్లాసుతో నీళ్లు పట్టుకొచ్చి, కాసి నీళ్లు తాగండయ్యా, సర్దుకుంటాది అని అందించాడు. అయితే ఇదంతా కళ అనుకుంటూ నీళ్లు తాగాను. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. నేను కాస్త స్థిమిత పడటం చూసి నర్సయ్య బయటికి వెళ్ళాడు. నేను మంచం మీద వాలాను. నిద్ర పట్టడం లేదు. నేను కలలో చూసిన దృశ్యాలన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఎదురుగా గోడ మీద ఫోటోలో జానకి చిన్నగా నవ్వుతూ నా వంకే చూస్తుంది. రక్త సంబంధాలను కాదనుకుంటే మీ కళ నిజమవుతుంది అనే అర్థం స్ఫురించింది ఆ నవ్వులో. నేనొక నిర్ణయానికి వచ్చి నర్సయ్యని పిలిచాను.
నా ఫోన్ తీసుకురా నర్సయ్య, బాబుకు ఫోన్ చేయాలి అంటున్న నా వంక 8వ వింతను చూసినట్లుగా ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూడసాగాడు నర్సయ్య. ఇదండి అంతర్యామి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.